మ్యారేజ్ అని చెప్పని విన్నాను. అవునా? ఎలా అసలు మీరు సన్నగా చక్కగా ఈ రోజుకి తిరుపతి లడ్డు ఎలా అసలు ఎక్కడ పరిచయం మీది? నేను ఇంటర్ నుంచి, నేను చిన్నప్పటి నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నేను మా డాడీని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్లు అనమాట. సో ఇంటర్లో ఉన్నప్పుడే క్లాసెస్ చెప్పేదాన్ని. నేను రైల్వే స్టేట్ సెకండ్ ర్యాంక్ నాది ఆర్ఆర్బి. సో జాబ్ వచ్చిందనమాట. సో ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చాము. ఓకే. సో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు డాడీకి ఎక్కువ ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి క్లాసెస్ తీసుకునేదాన్ని, వీణా క్లాసెస్. సో మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ డాటర్ నా దగ్గర క్లాసెస్కి వచ్చేదనమాట. ఒకరోజు తన్ని తీసుకెళ్ళడానికి మా హస్బెండ్ వచ్చి చూసి నన్నే చేసుకుంటాను కూర్చున్నారు. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేస్తారు? ఆయనే చేస్తారు ఆబ్వియస్లీ. మనకు అంతా అస్సలు అవి నచ్చేవి కావు అసలు, అస్సలు నచ్చేవి కావు. కాకపోతే ఏంటంటే నేను అందానికి ఇంపార్టెన్స్ అస్సలు ఇవ్వనండి, అస్సలు అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. అది ఇప్పుడు ఇవాళ మా ఆయన తిరుపతి లడ్డులా ఉండొచ్చు, 1 year తర్వాత నేను అవ్వచ్చు. సో నేను ముద్దుగా పిలుచుకుంటాను తిరుపతి లడ్డు. సో అందానికి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వను. ఆయన నేచర్ ఎలా అంటే, నేను ఇప్పటివరకు అలాంటి ఒక జెంట్ అంటే ఒక మగవాళ్ళలో చాలా రేర్గా ఉంటారు. అంటే ఒక భార్య ఎమోషన్స్ని అర్థం చేసుకుంటూ, లైక్ నాకు ఎలా కావాలో అలా, నాకేం కంఫర్ట్స్ కావాలో నాకంటే ముందు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటివరకు చెక్ పోస్ట్లోకి వెళ్ళాలనుకుంటే నాకంటే ముందు స్టడీ చేసేస్తారు. ఇక్కడ నేను ఏమైనా ఇబ్బంది పడతానా, దారిలో ఏమైనా ఉంటాయా చేసి నువ్వు వెళ్ళు అంట. అంత కేరింగ్, కంఫర్ట్ చూస్తారు. సో ఇప్పుడు అనిపిస్తుంది నా సెలక్షన్ తప్పుగా లేదు. ఆయన ప్రపోజ్ చేసిన వెంటనే ఓకే చెప్పేశాను, నో ప్రాబ్లం. ఇంట్లో ఏం ప్రాబ్లం కాదా? అవుతాయి, ఆబ్వియస్లీ అవుతాయి. సో నేను పెరిగిన వాతావరణానికి ప్రకారం అంటే మాది అగ్రహారం. సో అమ్మమ్మలు వాళ్ళందరూ మాట్లాడుకోవడం ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి అత్తగారు ఇల్లే మొత్తం, అత్తగారు మామగారే సర్వస్వం, పెళ్ళైన తర్వాత అటే ఉండాలి అనేవి విని 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 ఉన్నాను. కాబట్టి ఇటే బెండ్ అయ్యాను. అంటే మగపిల్లోడు తల్లిదండ్రులు చూసుకోవాలి బాధ్యత, ఆడపిల్లని అత్తగారు వాళ్ళు మామగారిని చూసుకునే బాధ్యత నాది. సో 2 పడవల మీద కాలు పెట్టకూడదు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది ఎందువల్ల అనేది కొంచెం ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ మెచ్యూరిటీ కూడా రావాలి, ఎంత చెప్పినా అర్థం కాదు. సో అందుకని ఒక పడవను వదిలేయాలి అనుకుంటున్నప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం నా బాధ్యత ఏంటి, సో ఇటు మొగ్గి అటు వదిలేసి. బాధ అనిపించట్లే? బాధ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో, ఎందుకు అనిపించదు కదా. కానీ ఆ బాధని చెప్పానుగా రీప్లేస్ చేసేసారు మా హస్బెండ్. ఎట్లా అంటే వాళ్ళ మేనమామ ఉంటారు, సొంత మేనమామ, పెళ్ళైన వెంటనే వాళ్ళని దత్త తీసేసుకున్నారు. అమ్మ నాన్న అని వాళ్ళదే పిలుస్తాను. మా అత్తమ్మ ఒక అమ్మ, మా కో సిస్టర్ ఒక అమ్మ. ఇంతమంది నన్ను ప్యాంపర్ చేసి చూసుకుంటున్నప్పుడు, ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసాం. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. పాప ఇంకా అవన్నీ పెట్టుకుంటే ముందుకెళ్ళలేం. లైఫ్ ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో వెళ్ళాలి అంతే. ఇట్స్ వండర్ఫుల్. కానీ అప్పటి నుంచి వీణలో మీకు బాగా అనుభవం ఉంది యాక్చువల్లీ, చిన్నప్పటి నుంచే. కానీ ఎక్కువ అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో, శ్రీవాణి వీణ వాయిస్తారు, లేదంటే ఇప్పుడు ఇన్ని మూవీస్కి చేశారు. ఆ లిస్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్లో తీసుకుందాం. ఇప్పుడు ఇంత సచ్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? స్టార్టింగ్ నుంచి మీకు ఆ విద్య అయితే మీలో ఉంది, అవును, కానీ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది మీ ఉద్దేశం? చెప్తాను. మంచి క్వశ్చన్ ఇది. గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే, మనం ఏదైనా ఒక విద్య స్టార్ట్ చేసినప్పుడు సరస్వతి అమ్మవారికే మొక్కుతాం, ఆమె చేతిలో ఉండే వీణకి చాలా గౌరవం ఇస్తాం. ప్రాక్టికల్గా చూస్తే ఈ వీణని డైరెక్ట్గా చూస్తే పర్సంటేజ్ ఎంత నేను చెప్పలేను, కానీ చాలామంది పీపుల్ ఒక బ్రహ్మ పదార్థం చూసినట్లు, అమ్మో అది మనకు అర్థం కాదురా, అదేదో ఇన్స్ట్రుమెంట్, ముట్టుకోవాలంటే కూడా ఏదో కత్తినో చాకునో ముట్టుకోవాలన్నట్టుగా ఫీల్ అవుతారు. అవునా కదా? అవును. సో అదేంటో బ్రహ్మ పదార్థం. దానివల్ల ఏమైపోతుందంటే అంతరించిపోతుంది, ఆల్మోస్ట్ అంతరించిపోతుంది. నేను ఒక 2008లోనేమో ఒక రియాలిటీ ఒక సెలబ్రేషన్స్, మనం ఇప్పుడు చూడండి వినాయక చవితికి అప్పుడు స్పెషల్ ఎపిసోడ్స్ పెట్టారు కదా, ఒక పెద్ద ఛానల్లో స్పెషల్ ఎపిసోడ్ పెట్టినప్పుడు అందరూ తల యాక్టివిటీ చేస్తున్నారు, నేనేం చేస్తాను, వీణ వాయిస్తానని చెప్పాను. సో డైరెక్టర్ గారు కూడా నా మీద అప్పటికి ఆయన పాపం విముఖంగానే ఏం వీణ ఎవరు వింటారు అనుకుని నా మీద గౌరవంతో సరేనండి మేడం తెచ్చుకోండి అన్నారు. ఓకే. అందరూ డాన్సులు చేశారు, అవి చేశారు ఇవి చేశారు. అప్పటికే సెట్ సౌండ్స్ తోటి దద్దరిల్లిపోయిన టైంలో నేను కూర్చున్నాను, వీణ పెట్టుకున్నాను. అప్పటికి ఇంకా నాకు మైక్స్ ఎలా సెట్ చేయాలి, ఈ ట్రాక్స్ ఏంటి, ఈ సౌండ్స్ మీద అంత అవగాహన లేకపోవటం వల్ల వాయిస్తూ ఉంటే అందరూ ఒక్కొక్క వికెట్ పడిపోతుంది, అమ్మ ఇవిడు ఎప్పుడు ఆపేస్తుందని కొంతమంది,
నా మీద ప్రేమతో కొంచెం ఇలా అనేవాళ్ళు కొంతమంది. వాళ్ళ మొహాలన్నీ నాకు అర్థమై ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని ఆపేశాను. అలాంటివి ఎన్ని ఫేస్ చేశానో నేనైతే. అసలు ఇంట్రెస్టే ఉండేది కదా ఎవరికి. వీణ అంటే ఎవరు వింటారు, వింటే కదా మనం వాయిస్తాము. అందువల్ల నేనే ఏదో డిప్లొమాలు చేసుకోవడము, ఇంట్లో వాయించుకోవడం, మా ఆయన దగ్గర వాయించుకోవడము, ఏదో ఇంట్లో ఎవరైనా వస్తున్నప్పుడు వాయించుకోవడం, ఇంతే. ఎవరైనా ఎంకరేజ్ చేస్తే వాయిస్తాము. పిల్లలు కూడా మీరు నమ్మరు, ఒక 3 years బ్యాక్ కూడా ఎవరినైనా పిలిచి రేపు వాయిస్తా ఉంటే, చీ ఇది ముసలాళ్ళు వాయిస్తారు, నేను కీబోర్డ్ వాయిస్తాననేవాడు ఒకడు, గిటార్ వాయిస్తాననేవాడు. అయ్యయ్యో ఏంటిది అని. నో, మా హస్బెండ్ తోటి ఏందండి ఇది, ఇన్నేళ్ళు కష్టపడి ప్రాక్టీస్ చేశాను, ఇది ఇంతేనా అంటే అప్పుడు మా హస్బెండ్ చెప్పారు, వీణ అనేది నా దృష్టిలో కూడా బాబాయ్ చాలా కష్టమైనది, ఆ ఫీలింగ్ పోగొట్టాయి. అంటే సింప్లిఫై చెయ్యి. వాళ్ళకి అర్థం కానిది వాయిస్తే కదా వాళ్ళు భయపడతారు, వాళ్ళకి అర్థమైంది వాయించు అనేవారికల్లా అప్పుడు ఒక థాట్ వచ్చి సినిమా పాటలు. అంటే ఇక్కడ ఒకటి, నేనేం పెద్ద ఘనకార్యం ఏదో చేశానని కాదు, మన పూర్వీకులు అంటే మహానుభావులు చిట్టిబాబు గారు, కొనుక్కడు వైద్యనాథన్ గారు మీరు చూసినట్లయితే వారు కూడా ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటే చేశారు. అంటే మధ్య మధ్యలో కచేరీలు చేస్తూ మధ్యలో సినిమా పాటలు వాయించేవారు. సో ఇంకా వారు చేసిన ఆ ప్రయత్నాల వల్లే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా ఇప్పుడు బతుకున్నాయని అనుకోవాలి. కరెక్ట్. అప్పటికి ట్రెండ్కి తగ్గట్టు వాళ్ళు చేశారు, వాళ్ళని ఫాలో అవుతూ ఏదో చిన్నగా స్టూడెంట్ని కాబట్టి ఇప్పుడు ట్రెండ్ని అట్రాక్ట్ చేయడానికి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేస్తూ నా వీణని నెక్స్ట్ జనరేషన్కి తగ్గట్టుగా మేకప్ చేసి మీరు ఇప్పుడు చూసినట్లయితే నా వీణలు చాలా స్టైలిష్గా ఉంటాయి. సో నెక్స్ట్ జనరేషన్ అట్రాక్ట్ చేయడానికి చేసిన ప్రయత్నాల్లో కొంచెం సక్సెస్ అయ్యాను, సోషల్ మీడియా పుణ్యమాని. ఓకే. సో అంటే వరల్డ్ రికార్డ్ కూడా వచ్చినట్టుంది కదా, అంటే ఏ పాయింట్లో వచ్చింది వ్యూవర్స్కి అర్థం అవడానికి అడుగుతా. నాకు మబు షేక్ అని నాకు వీణలు తయారు చేస్తారు. ఆయన కూడా ఎట్లా అంటే నార్మల్గా వీణలు చేసేసామా మేళాలు చేసేసామా అనే టైప్ కాదు ఆయన, ఏదో సాధించాలి, సేమ్ నాకు తగ్గడా ఆయన కూడా. ఒకసారి ఒక చిన్న వీణ చేసి తీసుకొచ్చారు, అమ్మా ఇది షోకేస్లో పెట్టేది కాదు, నేను ఇది తయారు చేశాను మీరు వాయించవచ్చు అన్నారు. కానీ మీరు నమ్మరు, ఆ చిన్న వీణ మీద వాయించడం అనేది పెద్ద గొప్ప ఇంట్లో అనుకుంటారు జనాలు. ఎంత కష్టం అంటే సర్టెన్ వరకే మీకు వేలు వెళ్తుంది, తారాస్థాయికి వేలు వెళ్ళవు, అక్కడ పట్టవు వేళ్ళు, శృతులు చేయలేము. అలాంటిది దాని మీద వెస్ట్రన్, క్లాసికల్, సెమీ క్లాసికల్, హిందీ, తెలుగు అలా కొన్ని ఐటమ్స్ మీద వీణ వాయించి నేను వరల్డ్ రికార్డ్ చేశాను దాన్ని. ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశారు దాని మీద? అమ్మో దానికి బాగానే చేశాను. అంటే ఎన్నాళ్ళు అంటే టైం పీరియడ్ తక్కువే కానీ హార్స్ ఎక్కువ, గంటలు ఎక్కువ. ఈ చేతులు ఇక్కడంతా కాయలు కాచిపోయి శృతులు చేస్తుంటే ఆ ఫోటో ఒకళ్ళు గిఫ్ట్ కూడా ఇచ్చారు నాకు, ఆ వేళ్ళు ఉంటాయి ఇక్కడ అలా శృతి చేసినప్పుడు అవి తిరగక పిరడాలు చాలా కష్టమయ్యి. సో అవి చాలా దానికి కొంచెం కష్టపడ్డారు. ఒక వీడియో చూసాను మీద, నేను వేళ్ళు కూడా బాగా బ్లాక్గా అయిపోయి ఉన్న వీడియో ఒకటి చూసాను. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు అలానే ఉంటాయి ఇంకా కొంచెం. ఓ మై గాడ్. ఆబ్వియస్లీ మీకు ఎక్కువ గంటలు ప్రాక్టీస్ చేస్తే వేళ్ళు ఇలా అవుతాయి. ఓకే. మీ వారు ఏమనలేదా ఆ విషయంలో? ఈ విషయంలో పాపం ఆయన ఎక్కువగా అయిపోతే ఆయనకి ఏంటంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రౌడ్, నన్ను చూస్తే అసలు మురిసిపోతారు. సో బాగా పెయిన్గా ఫీల్ అయినప్పుడు ఎందుకులే మమ్మీ ఇప్పుడు వద్దులే రేపు వాయించుకుందులే అంటారు. ఆయనకు లోపల బాధ ఉంటుంది, ఆయన లోపల చెప్పలేరు బయటికి, రేపు వాయిద్దులే చాలే అంటారు. కానీ పాపం నేను విన్నానుగా, మొండి గట్టాలి కాబట్టి చెప్పడం మానేసరి మధ్య. సో మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏం చెప్తారు ఇప్పటి వరకు? ఎక్స్పెరిమెంట్స్ అనేవి నా దృష్టిలో ఎక్స్పెరిమెంట్స్ అని చెప్తాను, ఏమో మిగిలిన వాళ్ళు చేశారో లేదో అనేది నాకు తెలీదు. నేను చేశాను అనుకునేవి ఏంటంటే 2 వాయిసెస్ చేశాను. ఫస్ట్ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ అది. అంటే 2015 వరకు నాకు వాట్సాప్ కూడా లేదు. ఓకే. అసలు ఫోన్ అనేది ఏంటంటే మా ఆయనకి ఫోన్ చేయడానికి, నెక్స్ట్ డే షూట్ వేరే ఛానల్ నుంచి డైరెక్టర్ ఫోన్ చేయడానికి, ఈ రెండింటికే వాడతారు అనేది. నా పరిస్థితి కూడా అంతే. యూట్యూబ్ అంటే తెలియదని ఈ రోజు యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నా అనిపిస్తుంది నిజంగా, లిటరల్లీ. సో 2015లో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా మేనల్లోడు ఉంటాడు అనమాట, వాడికి నేను యాంకర్గా బాగా గొప్ప మా అత్తయ్య అని అంటారు, యూఎస్లో ఉంటాడు. వాడు ఒకరోజు నేను ఇదే డిస్కషన్లో ఉండి ఇదే మూడ్ ఆఫ్లో ఉండే టైంలో, అంటే దేవుడు మనుషుల్ని పంపిస్తాడంటారు కదా, అట్లా ఒక వీడియో పంపించాడు. ఆమె ఎవరిదో అసలు అంటే లెర్నర్ ఆమె, ఏం వయసుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అత్తాయ్
నువ్వు అసలు ఈ సాంగ్ ఎలాగైనా ఇలాగ వాయించాలి అత్తయ్య, అది చూడు అన్నాడు. ఏం పాట రా ఇదన్నా, ఏదో ఏఆర్ రెహమాన్ పాట పంపించాడు. అసలు మీరు నమ్మరు, దానికి దీనికి పోలికలు లేవు. నాకు తెలుసు నేను అంతకంటే బాగా వాయించగలను కాబట్టి, వాడికి తెలియదు నేను ఎలా వీణ వాయిస్తాను. ఎగ్జాక్ట్లీ. సో ఏంట్రా ఇది అసలు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అదే తేడా. లేదత్తా ఆమె ఎంత బాగా వాయించింది. సరే నువ్వు నన్ను డైరెక్ట్గా అడుగుంటే అయిపోయేది, ఆమెలాగా వాయించమనడం అనేది ఎందుకు హట్ అయిపోయినప్పుడు. వాడి ఐక్యూ లెవెల్ అంతే. సో వాడితో ఒక హాఫ్ అన్ అవర్ ఫైటింగ్ చేసేసి, సారీ అత్త ఈయన బాగా హట్ అయినట్టున్నావు, అది నన్ను ఎక్కువ ఫీల్ అవ్వకని చెప్పి ఫోన్ పెట్టేసి, శ్రావణ మాసం అనుకుంటా మంచి పేరెంటానికి వెళ్ళొచ్చాను, మంచిగా రెడీ అయ్యా, వీడికి చూపించాలి నేను ఏంటో అని వాడి మీద కచ్చతోటి 2 వాయిసెస్, అదే దళపతి సాంగ్ ఉంటుంది కదా, సింగారాల పైరులో ఎస్పీ సార్ ఇంకా జయసుదాస్ సార్, దాన్ని 2 strings మీద 2 వాయిసెస్ వచ్చేలాగా జస్ట్ సెల్ ఫోన్లోనే రికార్డ్ చేసి, అది పోస్ట్ చేయడం కూడా రాదు నాకు. మళ్ళీ ఇంట్లో ఎవరో పోస్ట్ చేశారు, ఫేస్బుక్లో పోస్ట్ చేసేసి ఇంట్లో పని చేసుకుంటున్నాను. మీరు నమ్మరు, 15 minutesలో ఏమో 3000 వ్యూస్. 2015లో 3000 వ్యూస్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి. మా వాళ్ళు షాకు, హాఫ్ డేలో 3 lakhs వ్యూస్. సో ఓహో ఇదేదో బాగుంది. సో అప్పుడు అనిపించింది నాకు, ఓకే అంటే మనం రీచ్ అవ్వడానికి ఇది ఒక నా వీణని ప్రమోట్ చేయడానికి, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి ఇదేదో బాగుంది అని చెప్పి చంద్రముఖి సాంగ్ పెట్టాను. ఆ తర్వాత ఎవరో ఛాలెంజ్ చేశారు నాతో, ఏంటి మీరు ఎప్పుడు క్లాసికల్సే వాయిస్తారా వీణ మీద, మీరు ఇలాంటి ఫాస్ట్ బీట్లు తీన్మార్లు వాయించలేరా, ఎప్పుడు ఇవేనా అని. మళ్ళీ ఛాలెంజ్, ఎందుకు వాయించలేము, వాయిస్తామని చెప్పి పెద్ద పులి సాంగ్. అయ్యో అది వైరల్ అంటే వైరల్. ఒకళ్ళు అంటే ఒక 5% పీపుల్ అపోజ్ చేసినా పట్టించుకోను, ఎందుకంటే ఒక గోల్ మీద ముందుకెళ్తున్నప్పుడు ముళ్ళు ఉంటాయి, పూలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు మేబీ నా ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమయ్యి ఉండకపోవచ్చు ఏంటి అనేది, సో అదేం పట్టించుకోలేదు నేను. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే మ్యాక్సిమం నా ఇంటెన్షన్ అర్థమైన ప్రతి ఒక్కళ్ళు, సీనియర్ సిటిజన్ ఇంక్లూడింగ్, వాళ్ళే ఎక్కువ తెలుసా ఎంత బ్లెస్ చేస్తారంటే ఏ సాంగ్ వాయించినా. నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే మా హస్బెండ్ చెప్తారు, కాలంతో పాటు ముందుకెళ్ళాలి, లేదంటే వెనకబడిపోతాం. సో అలా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అని అంటే వాయించాలి, వాళ్ళ పాటలే వాయించాలి. సో అలా ఇప్పుడేమనిపిస్తుంది, స్టార్టింగ్ డేస్ అప్పుడు ఎవరు వినని స్టేజ్ నుంచి ఈరోజు lakhs of views కానీ, వ్యూవర్షిప్ కానీ, లేకపోతే మీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ, మీరు ఇలా పెట్టగానే అలా వ్యూస్ పెరిగిపోయి ఈ స్టేజ్ చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది? అసలు నిజంగా ఇది నమ్మట్లేదు నేను, ఏదో డ్రీమ్ లాగే ఉంది. కానీ సోషల్ మీడియా ఎంత ప్లస్ చేసింది మీరు నమ్మరు. వీణ అనేది సౌత్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్, ఓకే. నార్త్ వాళ్ళకి వీణ అంటే తెలియదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే, విద్వాంసులు ఒకళ్ళిద్దరు తెలిసిన. ఇప్పుడు నాకు ఎక్కువ షోస్ నార్త్లోనే ఉంటాయి. అంటే నార్త్ వాళ్ళు పిలిచి నా చేత షోస్ చేయించుకుంటారు. బెంగాలీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు, ఎక్కడెక్కడి నుంచో ఫాలోవర్సు. ఒక రకంగా చాలా హ్యాపీగా, అంటే ఇంత తక్కువ స్పాన్, అంటే ఒక 3 yearsలో ఇంత కవర్ చేశాం కదా చాలు. నా వీణ ఇంత పాపులర్ అయింది. వీణ అంటే తెలుస్తుంది ఇప్పుడు అందరికీ, పాత ఇన్స్ట్రుమెంట్ లాగా ఎవరు చూడట్లేదు, ట్రెండీ అయింది. చాలామంది ఇప్పుడు మబు షేక్ అని చెప్పాను చూడండి, ఆయన 4 years బ్యాక్ పాపం తన ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ చాలా తక్కువ, ఇప్పుడు ఆయన కారు కొనడానికి రెడీ అయ్యారు. చాలా అది నేను కూడా అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను, బికాస్ ఎంతమందో వీణలు కొనుక్కుంటున్నారు, నేర్చుకుంటున్నారు. సో